నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, ఇప్పుడు మనం ప్రతి ఒక్క శుభకార్యంలోనూ కొబ్బరికాయ అనేది వాడుతూ ఉంటాం, కొబ్బరికాయ కొడుతూ ఉంటాం భగవంతుడికి. అసలు అంటే కొబ్బరికాయ కొట్టి మనం సంకల్పం చేసుకుంటేనే మన కోరిక నెరవేరుతుందా? ఆ ఉద్దేశంతో కొబ్బరికాయ అనేది మనం వాడుతున్నామా? అసలు ఏంటి కొబ్బరికాయ ఎందుకు వాడాలి? దాని వెనకాల రీజన్ ఏమైనా ఉందా? కొబ్బరికాయ అంటే అసలు మనం నిమ్మకాయ కూడా వాడతాం పూజల్లో, గుమ్మడికాయ కూడా వాడతాం. అవును. అసలు ఈ కొబ్బరికాయ కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, ఎందుకు వాడుతున్నాం అంటే చాలా సింపుల్. దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఓకే. ఒక ప్లాస్టిక్ తీసుకుంటాను, ఒక ప్లాస్టిక్ ఐటమ్, దాంట్లో ప్రాణశక్తి ఉండదు. కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. వాటర్ పాడవకుండా అట్లనే ఉంటుంది. అది కూడా మీకు చూడండి, ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ మీకు మారదు, ప్లస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయ కూడా మన బాడీకి కూడా చాలా మంచి చేస్తుంది, ప్లస్ మన మానసిక పరిస్థితికి కూడా చాలా మంచిది మన దగ్గర పెట్టుకుంటే. మీరు కావాలంటే గమనించండి, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు మనము హోమాలు చేస్తారు కదా, హోమాల్లో మనము నిమ్మకాయలు వేస్తాము, కొబ్బరికాయలు వేస్తాము, గుమ్మడికాయ వేస్తాం. అంటే ఏంటి? నిమ్మకాయ బలిచ్చాము, కొబ్బరికాయ బలిచ్చాము, గుమ్మడికాయ బలిచ్చాము. బేసిక్గా రెండు రకాలు ఉంటాయి, తాంత్రిక పూజలు, వైదిక పూజలు అని. ఆ తాంత్రిక పూజల్లో జంతువులు ఇస్తారు, అవన్నీ దాని గురించి మాట్లాడొద్దు. మనం ఇప్పుడు వైదిక పూజకి వద్దాం. అక్కడైతే మనము నిమ్మకాయ బలిస్తాం. ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వై వీఆర్ యూజింగ్ కొబ్బరికాయ, దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు నేను ఒక నార్మల్ ఒక వుడెన్ స్టిక్ తీసుకొని రావచ్చు, దాంతో యూజ్ ఏం లేదు. ఒక ప్లాస్టిక్ స్టిక్ తీసుకురావచ్చు, ఒక మొబైల్ ఫోన్ తీసుకురావచ్చు, దాంతో ఏమైనా యూజ్ ఉంటుందా? లేదు. దాంట్లో ప్రాణశక్తి లేదు కదా. ప్రాణశక్తి అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఒక వస్తువు తీసుకున్నాము అంటే దానికల్లా అది ఏదో ఒక మార్పు చెందుతుంది వస్తువులో, అంటే ప్రాణశక్తి ఉన్నట్టు. కరెక్ట్, బాగా చెప్పారు. దాంట్లో ప్రాణశక్తి ఉన్నట్టు. తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ మనం ఎలా కొట్టాలి? ఫస్ట్ మామూలుగా కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి? రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ మాట్లాడదాం. కొబ్బరికాయ మామూలుగా కొడితే నార్మల్ దాంట్లో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది. అదే మనం కొబ్బరికాయ మీద సింధూరం మొత్తం పూసేసి కొంచెం పసుపు పూస్తే దాని మీద అమ్మవారి శక్తి వచ్చినట్టు. సో మనం ఎప్పుడైనా కొబ్బరికాయ జనరల్గా కొట్టామనుకోండి, నార్మల్గా కొబ్బరికాయ తీసుకొని కొట్టాలి దైవం ముందు. అదే మీకు ఇప్పుడు కోరిక ఉంది, ఎటువంటి కోరికలకి? ఇప్పుడు మీకు ఏదైనా కోరిక ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా పెద్ద ఏదైనా యాక్టర్ అవ్వాలి, లేకపోతే డైరెక్టర్ అవ్వాలి, ఇంజనీర్, డాక్టర్, ఏదో ఒకటి ఎగ్జామ్ క్లియర్ చేయాలి, మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, మీరు కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కూడా కొట్టేది ఎలా కొట్టాలంటే, ఫస్ట్ అసలు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము? ఎక్కడో దైవం ఉన్నారు, హీ ఆర్ షీ ఈస్ కంట్రోలింగ్ మై లైఫ్ అనేది ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉండాలి. లేకపోతే నువ్వు అనవసరంగా కొడితే అది పనికిరాదు, ఫలితం ఉండదు. బాగా చెప్పారు. ఆ కొబ్బరికాయ కూడా ఎక్కడ కొట్టాలంటే, మనం ఏ దైవాన్ని నమ్ముతున్నాం, బాగా నమ్ముతున్నాము, ఆ దైవం ముందు కొట్టాలి. ఇప్పుడు నేను శివుణ్ణి నాకు 16 years వయసు నుంచి ఉన్నప్పుడు నాన్న అని పిలుస్తున్నా. శివుణ్ణి నాన్న, హాయ్ నాన్న, ఎలా ఉన్నావు నాన్న. నాకు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను. శివుణ్ణి నాన్న అంట, పార్వతీదేవిని అమ్మ అంట, నేను వినాయకుడిని బ్రదర్ అంట, సుబ్రహ్మణ్య స్వామిని బ్రదర్ అంట. నాకు ఒక రిలేషన్ ఏర్పడాలి. నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న శివుడు మా నాన్న, నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న నా రిలేషన్ చాలా క్లియర్గా నాకు ఉన్నారు వాళ్ళు. మీకు నచ్చిన దైవం, మీకు ఇష్ట దైవం, మీకు బాగా నమ్మకం ఉన్న దైవం మీద కొట్టాలి. తర్వాత ఎలా కొట్టాలంటే, జనాలు స్వామి నాకు ఈ కోరిక తీరితే 108 కొబ్బరికాయలు కొడతాను, దిస్ ఈజ్ ఏ బ్లండర్ అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు. ముందే కొట్టేయాలి. ఆ కొబ్బరికాయ తీసుకొని ముందే కొట్టేసి తీరాలి అని నాకు తెలుసు, నువ్వు నాకు శక్తి ఇస్తున్నావు, ధర్మ మార్గంలో నేనున్నాను, నువ్వు నా పక్కనే ఉన్నావు, నన్ను ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ దాకా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడతావు అని నమ్మకం ఉంది. అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. అది ధర్మం.
దేవుడి మీద నమ్మకం అంటే. అంటే నమ్మకంతో మనం ముందే భగవంతుడికి ఏదైతే మొక్కుకుంటామో ఆ మొక్కుని ముందే తీర్చుకోవాలి. ముందు కొట్టాలి, 1 కొట్టాలి ఒకటి, తర్వాత తీరిన తర్వాత 108 కొట్టు ఆ తర్వాత గ్రాటిట్యూడ్. ఓకే, అవును. కానీ ముందు నువ్వు ఒకటి కొట్టాలి. నువ్వు వ్యాపారం చేయకూడదు, నాకు కోరిక తీరితేనే నేను కొడతాను అని. ఇంకోటి ధర్మమైన కోరిక ఉండాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాడు, క్రికెట్ మ్యాచ్లు చూశాడు, కళలు కూడా అవే, క్రికెటర్ అయ్యాడు. అదే పని ఇప్పుడు నేను సడన్గా వచ్చి నేను యాక్టర్ అవ్వాలి అని కొబ్బరికాయ కొడితే దేవుడు కూడా నవ్వుతాడు కదా. నీకు యాక్టింగ్ రాదు, నీకు ఆ ఫీల్డ్ తెలియదు, నీకు ఆ ఇంట్రెస్ట్ లేదు, సడన్గా వచ్చి టీవీలో చూసి నేను యాక్టర్ అయిపోవాలంటే కాదు కదా. విపరీతమైన కసి ఉండాలి మనకు, మన చేసే పని మీద పట్టుదల ఉండాలి. అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. కొట్టడం కూడా ఎలా కొట్టాలంటే బేసిక్గా నేను ఫీల్డ్లో ఉండాలి అని కొట్టాలి. నేను చిరంజీవి అయిపోవాలని కొట్టకూడదు, ఫ్రాంక్గా చెప్తున్నా. నేను ఫీల్డ్లో ఉండాలి అని కొట్టాలి. బేసిక్ మినిమం కోరిక. తర్వాత నీకున్న కసి, నీకున్న మంచితనం అదే అదృష్టంగా మారి నీకు అవకాశాలు తీసుకొస్తుంది. ఓకే. కానీ ముందు గుర్తుపెట్టుకోవాలి ఏంటి, నువ్వు ముందు యాక్టింగ్ కోర్స్ చెయ్యి. అదేదో 3 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే ఇంజనీరింగ్ 4 years ఉంటుంది, డాక్టర్ అయితే 7-8 years ఉంటుంది. ముందు చెయ్యి, బాగా చెయ్యి, తర్వాత వచ్చి కొట్టు. ఇది ప్రాసెస్. ఓకే. మన వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేయకూడదండి ప్లీజ్, ఇది చిన్న విన్నపం. కసిగారండి, చేసే పని లేదు. నేను మెడికల్ షాప్ పెడుతున్నాను, ఆ మెడికల్ షాప్ బాగా నడవాలి అని కొట్టుకున్నా చల్లు. రియాలిటీలో ఉండాలి, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ ఊరికే కొట్టొద్దు, కొడితే మామూలుగా కొట్టండి. కోరిక ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఆ కొబ్బరికాయకి 4 వైపు మొత్తం కొంచెం కూడా వదలకుండా కుంకుమ మీరు రాసి దానిపైన కొంచెం పసుపు, జస్ట్ ఫర్ గురు కటాక్షం. అంటే కుంకుమ పైన మళ్ళీ మొత్తం పసుపు రాసుకొని రావాలా? అవసరం లేదు, కొంచెం బొట్టు అంటే మొత్తం కొబ్బరికాయ చుట్టూరు సింధూరం రాసి పైన చిన్న పసుపు బొట్టు, అప్పుడు కొట్టండి. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో కొబ్బరికాయకి అంత ఇంపార్టెన్స్ ఉంది, దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు అమావాస్య రోజు కూడా గుమ్మడికాయ పగలు కొడతారు కదా, సో దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంది, ఒక నమ్మకం. సో ఒక నమ్మకం ఉన్నప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. గుమ్మడికాయ కూడా అమావాస్య రోజు కొడితే మంచిది, నెగిటివ్ ఎనర్జీస్ బాగా పీక్లో ఉంటాయి కాబట్టి. ఏదో షాప్ ముందు కనిపించింది గుమ్మడికాయ తీసుకొచ్చి కొట్టడం కాదు, యూ హ్యావ్ టు బీ సీరియస్. మీరు సీరియస్గా లేకపోతే పని అవుతుంది. చాలా మందికి తెలీదు, ఏదో కొబ్బరికాయ కొట్టేస్తారు. మీ ఇష్టదైవం ముందు కొట్టండి ఎప్పుడైనా. ఏదో ఎవరో చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి అక్కడెక్కడో గుడి ఉందంటే వెళ్ళి కొట్టడం కాదు. నువ్వు ఏ దైవాన్ని నమ్ముతున్నావు ఫస్ట్ కొట్టదు. సుబ్రహ్మణ్య స్వామి ముందు జనరల్గా మామూలు కొబ్బరికాయ కొట్టు. కోరికున్నప్పుడు మాత్రం నీకు ఇష్టం ఉన్న దేవాలయం, నీకు ఇష్టం ఉన్న దైవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళీమాత అంటే మీకు నమ్మకం ఉంది, ఫలక్నామాలో ఫేమస్ టెంపుల్ ఉంది కాళీమాతది, అక్కడికి వెళ్ళి కొట్టు. అక్కడ అమ్మవారికి నీ కోరిక చెప్పు, అప్పుడు నీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు ఉపాసన చేస్తున్నావు, కొంతమంది పొద్దున్న లేవంగానే తారాదేవి ఉపాసన, కాళీదేవి ఉపాసన చేస్తారు, ఎప్పటి నుంచో చేస్తున్నావు, లేకపోతే చిన్నప్పటి నుంచి కాళీమాత అంటే బాగా నమ్మకం ఉంది, కొట్టు, షీ విల్ హెల్ప్ యూ. నేను చెప్పేది ఏంటి, నీలో ఆ నైపుణ్యం లేకున్నా దైవం మీద నమ్మకం ఉన్నా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది అమ్మ. పూర్తిగా తీసుకెళ్ళదు, ఎందుకంటే నీకు నైపుణ్యం లేదు కదా. ఎందుకంటే ఏ పనైనా మనకు టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. అదృష్టం దైవం ఇస్తుంది, టాలెంట్ లేదనుకో మిడిల్ దాకా వచ్చి ఆగిపోతావు నువ్వు. కానీ మిడిల్ దాకా అయినా తీసుకెళ్తుంది కదా అమ్మవారు. అప్పుడు లోపల కనీసం అని టాలెంట్ అనేది పెంచుకో. అంతే. కొంతమంది పాపం ఉంటారు, నైపుణ్యం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అదృష్టం ఉండదు, వాళ్ళకి అసలు స్టార్ట్ అవ్వదు బండి, అలా స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉండిపోతారు. కరెక్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు అదృష్టం మళ్ళీ అది వేరే టాపిక్, అది ఎలా తెచ్చుకోవాలి, అది ఏంటి, అది పాజిటివిటీకి సంబంధించింది, అది తర్వాత చెప్తా. అలాగే. సో పాయింట్ ఏంటి కంటే కొబ్బరికాయ గురించి మాట్లాడుతున్నాం. కొబ్బరికాయ తీసుకునేది ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకోవాలి. కక్కుర్తిపడి 10 రూపాయల కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ, నల్లకుండా కొబ్బరికాయ తీసుకోవద్దు. మంచిగా 30-40 రూపీస్ వచ్చే మంచి సూపర్ మార్కెట్లో దొరికే కొబ్బరికాయ, ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకెళ్ళండి. దేవుడికి ఇచ్చేది టాప్ క్వాలిటీ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే నెయ్యి దీపం పెడతారా, వాడేది 1000 రూపాయలు నెయ్యి వాడతాడు, దేవుడికి పెట్టేది 500 రూపాయలు నెయ్యి పెడతాడు. ఇది ఎక్కడ దుర్మార్గం అండి. 1000 రూపాయలు కేజీ వాడేది ఫుడ్లో, దైవానికి మాత్రం 500 రూపాయలు. ఎంత దారుణం అండి ఇది. నువ్వు ఏమి ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది.
కదా. అవును. నువ్వు పెట్టావనుకో బి గ్రేడ్ నెయ్యి పెట్టావు, నీకు రిజల్ట్ కూడా బి గ్రేడ్ రిజల్టే వస్తుంది. అవునా? కానీ మనం ఎంత భక్తితో చేసామన్నదే చూస్తారు భగవంతుడు అంటారు కదా, మనం పెట్టే క్వాలిటీని బట్టి చూస్తారా? అంటే ఇప్పుడు చెప్పేదినండి, ఇప్పుడు మీరు 500 రూపాయలు వాడండి, దేవుడికి 500 రూపాయలు పెట్టండి. అంటే ఆ దేవుడు మన ఇంటి మెంబరు. ఇప్పుడు మా నాన్న అని చెప్పాను శివుడు, అవును. మా నాన్నకి నేను వేరే నెయ్యి వేసుకోను కదా, ఒకటే నెయ్యి ప్యాకెట్ తెచ్చుకుంటాను, నేను అదే వాడతాను, దేవుడికి అదే పెడతాను. సో చాలామంది ఇంకోటి చూశాను నేను, డాగ్స్ అండ్ క్యాట్స్ ఉంటాయి కదా, అవును. రాత్రి మిగిలిపోయిన తిండి కుళ్ళిపోయింది పాడైపోయింది పెట్టకూడదు, అది ఒక శాపం కింద మారుతుంది. ఓకే. మంచిది పెట్టాలి, ఎప్పుడైనా ఫ్రెష్ పెట్టాలి. నైట్ మిగిలి ఉంటే డస్ట్బిన్ లేసి పడాయి, ఫ్రెష్ మాత్రం పెట్టాలి. సో ఏ క్వాలిటీ కొబ్బరికాయ పెట్టండి, పెట్టకపోయినా పర్లేదు, భావం ఇంపార్టెంట్ చెప్తున్నా. ఒకవేళ మీరు ప్రక్రియకు వస్తే ప్రక్రియ కూడా సరిగ్గా చెయ్యండి. లేదా అసలు నేను కొబ్బరికాయ పెట్టానంటే వదిలేయి, డైరెక్ట్ వెళ్ళి దండం పెట్టి ఇది నా కోరిక అని చెప్తే అయిపోయింది భావంతో. లేదు కొంచెం ప్రక్రియ ఫాలో అవుతానంటే ఇలా చేసి మంచిగా చేసుకో, ఏదైనా మంచిగా చేసుకో, దేన్నైనా పాడు చేసుకోవద్దు. చేస్తే నీట్గా చేయి, లేకపోతే చేయొద్దు. మిడిల్గా ఓ మాదిరిగా చేయొద్దు. సో ఇది ఏ గ్రేడ్ కొబ్బరికాయ తీసుకోండి. కుంకుమ కూడా కొంచెం మంచి కుంకుమ, మంచి పసుపు తీసుకొని దానికి పూసి అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టండి. చాలా మంచిది, అద్భుతాలు జరుగుతాయి. చూడండి ఎంతవరకు తీసుకెళ్లాలో దేవుడు దానికన్నా ఒక 10 మెట్లు ముందే మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఒక 10 మెట్లు మిమ్మల్ని పైన ఉంచుతాడు ఎప్పుడు. సో ఇది అండి బేసిక్గా కొబ్బరికాయ. అయితే ఇప్పుడు కొబ్బరికాయ టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అండి. కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు దాని లోపల వచ్చే దాన్ని బట్టి కూడా శుభం అశుభాన్ని సూచిస్తుంది. పువ్వు వస్తే మంచిది, ఒక్కొక్కసారి కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభం అని చెప్పి రకరకాలుగా అంటుంటారు కదా, ఇవన్నీ నిజమే అంటారా? ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, కొబ్బరికాయ అనేది జనరల్గా కొడుతున్నారు అనుకోండి, జనరల్గా ఆ డే ఆ రోజు రిజల్ట్ వరకే. ఇప్పుడు ఇవాళ పొద్దున వెళ్ళాను కొబ్బరికాయ కొట్టాను, అది కుళ్ళిపోయింది, వచ్చింది, నల్లగా ఉంది, సో ఈ రోజు బాగుండదు. పువ్వు వచ్చింది ఈ రోజు బాగుంటుంది, అంతే. అక్కడ వరకే, ఆ జీవితాలు రిజల్ట్ ఏం కాదు. అది కొట్టిన రోజు వరకే అంతే, అది గుర్తుపెట్టుకో. నార్మల్ గా కొట్టినప్పుడు మరి ఇప్పుడు మనం ఏదైనా కోరిక మొక్కుకొని, ఇందాక మీరు చెప్పారు ఆ టైప్ లో అనుకున్నప్పుడు, అందుకని చెప్పాను మంచి కొబ్బరికాయ తీసుకెళ్ళండి. పిచ్చి కొబ్బరికాయ తీసుకెళ్ళొద్దు, పిచ్చి పాతది కొంచెం మాసిపోయి ఉంది అలాంటి కొబ్బరికాయ తీసుకెళ్లారనుకోండి, అది రివర్స్ వచ్చింది అనుకోండి, మీకే ప్రాబ్లం వస్తుంది. మంచి షాప్లో కొనాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను చూసాను శ్రీశైలం బయట కొబ్బరికాయల షాపులు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కొత్తది ఇవ్వకుండా కొంచెం స్టాక్లో ఉన్నది పాతది ఇస్తారు. వాడు అది తీసుకెళ్ళి కొడతాడు, అది మాసిపోతుంది, అది నల్లగా కుళ్ళిపోయి ఉంటుంది. అది అసలు బేర్ చేయలేడు మనిషి అనేవాడు. అది కూడా జ్యోతిర్లింగంలో కొట్టేవాళ్ళు, అది కుళ్ళిపోయి వచ్చింది. ఏమవుతుంది? నువ్వు జనరల్గా కొట్టావు పర్లేదు, నీ కోరికండి నువ్వు వెళ్ళి అది తీసుకొని కొట్టావంటే ఆయన దేవుడి సింబల్ వదిలేరదా అన్న, ఆయన నెరవేరదు అని చెప్పుకోవచ్చు, నిజంగా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటికీ నెరవేరదు అంటారా? మళ్ళీ సంకల్పం చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు అంటారా? ఇంకా నెరవేరదు అని చెప్పాలి, అంతే కదా. అవునా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి నాకు వస్తుందా లేదా అని కొబ్బరికాయ కొట్టాడు, రాదని వచ్చింది, ఇంకా వేరే అమ్మాయిని చూసుకో. ఇంకా ఆమె ఎందుకు వస్తుంది, ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఇంకెట్లా వస్తుంది ఆమె మళ్ళీ కదా. సింపుల్ లాజిక్, ఇంకా అయిపోయింది అనుకోండి, అది బేసిక్గా. అందుకని చెప్తున్నా, కోరికలు ఉన్నప్పుడు జాగ్రత్త కొబ్బరికాయ తీసుకొని కొట్టాలి. అయినా మన కర్మయ రాసి ఉంటే ఆ కొబ్బరికాయ తీసుకొని అదే కొడతాం మనం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది గుండ్రగా పగిలితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది, వంకర్లుగా పగిలితే కోరిక ఇలా అంటుంటారు పెద్దవాళ్ళు. మరి అంత డీటెయిల్ సూక్ష్మ స్థాయికి వెళ్ళి అంత అవసరం లేదు. ఆ కొబ్బరికాయ బాగుందా లేదా అంతే, పువ్వు వచ్చిందా, కొబ్బరి బాగుందా, లేకపోతే కుళ్ళిపోయి నల్లగా ఉందా, అంతే. అంతవరకు ఇలా వచ్చింది అలా వచ్చింది, ఇంకా మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, వాడు ఇంకా కొట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడతాడు, అది చక్కగా ఉంటది, అది వంకర్లు తిరిగింది, ఇది ఇంత అసలు చాలా క్లియర్గా ఉండాల. మనకు కూడా ఒక మైండ్ ఉంది, దాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా వాడాలంతే. ఎవరో ఏదో చెప్పింది అంత సీరియస్గా తీసుకోకూడదు, బేసిక్ అంతే. జస్ట్ బిలీవ్ ఇన్ ద బేసిక్, లోతుల్లోకి వెళ్ళిపోవద్దు, పడిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు తెలియజేశారు. చాలా మందిలో కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి కూడా తప్పులు ఒప్పులు ఎంచుకుంటూ ఉంటారు. అవునవును, అలాంటివన్నీ ఏం లేదని చెప్పి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది వీడియోతో. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.